హలో వాట్సాప్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు కరియంపూడిస్ కిచెన్. సో ఇవాళ మనం ఇంకో హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ నేర్చుకుందాం. అదే కొర్రలతో పొంగలి. సో పొంగలి అందరికీ తెలిసిందే, బట్ ఇలా నేను చేసిన విధంగా కొర్రలతో పొంగలి చేసుకుంటే కనుక ఇంకెప్పుడు మీరు రైస్తో పొంగలి చేసుకోవాలని అనుకోరు. ఇది చాలా హెల్తీ, వెయిట్ లాస్ని ప్రమోట్ చేస్తుంది, డైట్ చేసే వాళ్ళకి చాలా ఇది యూస్ఫుల్గా ఉండిద్ది. అలానే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారనమాట కొత్తగా ఏదైనా ట్రై చేస్తే. సో ఈ రెసిపీ ఎలా చేయాలో, ఎంతో సింపుల్గా ఎలా చేయాలి అనేది చూసేద్దాం ఇప్పుడు. సో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కొర్రలు రాత్రి నానబెట్టుకోవాలన్నమాట. ఇది 2-3 గంటలు నానబెట్టుకునే టేస్ట్ బాగోదు. అండ్ లైట్గా లో ఫ్లేమ్లో 15 మినిట్స్ వేయించి పెట్టుకున్న పొట్టు పెసరపప్పు. నెక్స్ట్ నేను ఈ చిన్న గ్లాస్తోనే మెజర్మెంట్స్ తీసుకున్నాను, ఆ మిల్లెట్స్ అంటే కొర్రలు అండ్ పెసరపప్పు. నెక్స్ట్ మనకు కావాల్సింది జీలకర్ర, మిరియాలు, సోంపు, కరివేపాకు, పచ్చిమిర్చి, జీడిపప్పులు, ఇంగువ, నెయ్యి అండ్ అల్లం పేస్ట్ బదులు ముక్కలు వేసుకున్న, చిన్న చిన్న ముక్కలు వేసుకున్న ఓకే. సో ఇప్పుడు ఏంటి అంటే కనుక ఒక ప్రెషర్ కుక్కర్లో కానీ ఏదైతే గిన్నెలో మనం పొంగల్ చేసుకుంటామో దాంట్లో ఒక 5 గ్లాసెస్ వాటర్ వేసుకొని, కొంచెం ఈ వాటర్ బాయిల్ అవుతున్న టైంలో మనం నానబెట్టుకున్న కొర్రలు నానబెట్టుకున్న నీళ్ళు కూడా దీంట్లోనే యూస్ చేసుకోవచ్చు అనమాట. అదేం పారిపోయిన అవసరం లేదు. సో కొర్రలు అండ్ పెసరపప్పు వేసుకొని ఒక 4 విజిల్స్ పెట్టుకోవాలన్నమాట. 4 విజిల్స్ వచ్చే వరకు వాటిని కుక్ చేసుకోవాలి. సో దీంట్లో ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుంటే టేస్ట్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇలా విజిల్ పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. సో మన కుక్కర్ కూడా అయిపోయింది, విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు చూద్దామా. ఇప్పుడు చూసారా, ఇలా జారుగా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ. అప్పుడే మనకు పొంగల్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. సో ఇలా జారుగా లేకపోతే కనుక జస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, గోరువెచ్చని నీళ్ళు. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని దాంట్లోకి నేను తాలింపు వేసుకుంటున్నా. తాలింపుకి నేను నెయ్యి వాడుతున్నా. ఇక్కడ నెయ్యితో చేస్తే సూపర్ టేస్ట్ వస్తుంది. సో ఇక్కడ నేను చూసారు కదా, జీడిపప్పు, నెక్స్ట్ జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు అవన్నీ వేసుకొని, ఇంగువ కూడా వేసుకొని నేను నా తాలింపు రెడీ చేసేసుకున్నా. ఇక్కడ ఏంటి అంటే జీలకర్ర ఎక్కువ వేసుకోవాలి. జీలకర్ర టేస్ట్ మనకు చాలా ఇంపార్టెంట్, అదే మనకు టేస్ట్ని పెంచుతుంది. సో అలా తాలింపు అయిపోయిన తర్వాత మన పొంగల్ ఏదైతే ఉందో దాంట్లో సాల్ట్ వేసుకొని కలిపి పెట్టుకుందాం. సో చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో మన కొర్రల పొంగలి. జస్ట్ అలా చిట్క వేసే లోపల మన పొంగల్ కూడా రెడీ అయిపోయింది. ఇలా సర్వింగ్ బౌల్లోకి మనం మన పొంగల్ని ట్రాన్స్ఫర్ చేసుకొని దాని మీద నీట్గా మన నెయ్యితో చేసుకున్న తాలింపు వేసుకొని తింటే అద్దుర్స్, మన టేస్ట్ మాత్రం సూపర్ వస్తుంది. సో చూసారు కదా, కొర్రలతో పొంగల్ ఎంత ఈజీగా అయిపోయింది. అండ్ నెయ్యి వాడాను, సోంపు వాడాను అండ్ జీడిపప్పు వాడాను. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ లేకుండా తిరుమలలో అయితే ఎప్పుడు పొంగలి ప్రసాదం చేయరు. సో ఆ టేస్ట్ని ఇంప్రూవ్ చేస్తాను అనమాట. నేనైతే అక్కడ తిరుమలకి వెళ్ళిన తర్వాత పొంగలి ఉంటే కనుక జనరల్గా ఎంత వేడిగా ఉన్నా కానీ నెయ్యి కాడుతూ ఉంటుంది చేతికి. మీరు చూసుంటే కనుక, గమనించుంటే కనుక అది చాలా టేస్ట్ని ఇంప్రూవ్ చేస్తాయి అనమాట ఈ 3 ఇంగ్రీడియంట్స్. అలానే ఇమ్యూనిటీని కూడా పెంచుతాయి ఇవి. సో తప్పకుండా ఈ వీడియో చూసి ఈ రెసిపీ ఎలా వచ్చింది ఒకసారి నేర్చుకొని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. దాని మీద ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే కనుక వెంటనే మేము ఎప్పుడైతే వీడియో పెడతామో మీకు నోటిఫికేషన్ వచ్చేది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్.